ప్రశ్న: తగిన విధంగా తిరిగి మార్చుకొని మొత్తాన్ని కనుగొనండి. మొదటిది 238 ప్లస్ 695 ప్లస్ 162. రెండవది 154 ప్లస్ 197 ప్లస్ 46 ప్లస్ 203. ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం. ప్రశ్నలో తగిన విధంగా తిరిగి రాసి మార్చుకుని మొత్తాన్ని కనుక్కోమన్నారు కనుక వీటిని ముందు ఒక క్రమ పద్ధతిలో రాసుకుని ఆ తర్వాత కూడదాం. మొదటి దాన్ని రాసుకుందాం. మొదటిది ఇచ్చిన ప్రశ్నలో 238 ప్లస్ 695 ప్లస్ 162 అని ఇచ్చారు. దీన్ని చూడండి, 8 ప్లస్ 5 కూడినట్టయితే 13 వస్తుంది. అంటే చివరి అంకె 0 రాదు. ఇప్పుడు 8 ఇంకా 2 చూద్దాం. 8 ప్లస్ 2 చేస్తే 10 వస్తుంది. కనుక మొదటి అంకెని మరియు చివరి అంకెని కూడినట్లయితే మనకి 0 వస్తాయి. కనుక 238 ప్లస్ 162ని ఒక జతగా రాసుకున్నాం. ప్లస్ 695 చేద్దాం. ఇప్పుడు 238 ప్లస్ 162ని చేసి చూద్దాం. 238 ప్లస్ 162, 2 ప్లస్ 8 10 వస్తుంది. 1 పైకి తీసుకెళ్తే 0 కింద రాద్దాం. 6 ప్లస్ 1 7 ప్లస్ 3 10 వస్తుంది. 1 క్యారీ వెళ్తే 0 ఇక్కడ రాసుకోవాలి. 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 1 4, 400 వచ్చింది. కనుక 238 ప్లస్ 162 బదులుగా 400ని రాసుకుందాం. 400 ప్లస్ 695. ఇప్పుడు దీన్ని కూడడం చాలా తేలిక. 400 ప్లస్ 695 మనకేం వస్తుంది? 5 9 6 ప్లస్ 4 10 వస్తుంది కదా. అంటే 1095 వచ్చింది. అర్థమైంది కదా. మనము 0లు వచ్చే విధంగా వాటిని జతలుగా రాసుకున్నట్లయితే మన కూడిక సులభమవుతుందన్నమాట. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. రెండో దానిలో కూడా అలాగే 0లు వచ్చే విధంగా జతలను ఏర్పాటు చేసుకుందాం. ఆ తర్వాత కూడుదాం. రెండవది 154 ప్లస్ 197 ప్లస్ 46 ప్లస్ 203. చూడండి, 154 ప్లస్ 46 చేసినట్లయితే 0లు వస్తాయి. ఎందుకంటే 4 ప్లస్ 6 10 కదా. కాబట్టి చివరి అంకె 0 వస్తుంది. కాబట్టి ఇది ఒక జత కింద రాసుకుందాం. 154 ప్లస్ 46 ప్లస్ ఇంకొక జతని చూద్దాం. 197 ప్లస్ 203. చూడండి, 7 ప్లస్ 3 కూడా 10 వస్తుంది. కనుక ఈ జతలో కూడా 0లు వస్తాయి. ఇప్పుడు రెండింటిని విడివిడిగా కూడి వచ్చిన జవాబులను మళ్ళీ తిరిగి కూడాల్సి ఉంటుంది. ఇప్పుడు 154 ప్లస్ 46 చేద్దాం. 154 ప్లస్ 46 విలువ 200 వస్తుంది. కనుక 200 అని రాసుకున్నాం. ప్లస్ ఇప్పుడు 197 ప్లస్ 203 ఇది 400 వస్తుంది. ఎందుకంటే 197 ప్లస్ 3 200 వస్తుంది. 200 ప్లస్ 200 400 అవుతుంది. అంటే ఇక్కడ మనకి మొదటి జతలో 200, రెండో జతలో 400 వచ్చింది. ఈ రెండింటిని మనం ఈజీగా కూడవచ్చు. 4 ప్లస్ 2 6 అవుతుంది. కాబట్టి 600 వచ్చేసిందన్నమాట. అంటే ఏదైనా లెక్కని మనం కూడాలన్నప్పుడు ముందు జతలుగా ఏర్పరచుకొని అవి 0లు వచ్చేలా చేసుకుని కూడినట్లయితే మనకి తేలిగ్గా జవాబు వస్తుందన్నమాట. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.